హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి పచ్చి రొయ్యలు 1/2 కిలో తీసుకున్నాను. ఇవి ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి రెడీ చేసుకున్నాను. దీనిలో ఒక 50 గ్రామ్స్ పచ్చిశనగపప్పు నానబెట్టి ఉంచాను. తర్వాత ఒక 200 గ్రాములు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు తరిగి ఒక 100 గ్రామ్స్ ఆయిల్లో ఇలా వేయిస్తున్నాను అనమాట. ఓకేనా. ఇవి వేగిన తర్వాత ఈ వేగేటప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేద్దాం. వేసి కొంచెం బాగా కలిపి ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఈ పచ్చిశనగపప్పు వేసేసుకుందాం. ఒక్క నిమిషం ఉడకనిద్దాం. ఈలోపు దీనిలో కొంచెం అల్లం తురుము వేద్దాం. 1 ఇంచు అల్లం తురిమేసి వేసుకోవాలన్నమాట. నేను పచ్చిరొయ్యలో అల్లం వెల్లుల్లి వేయను, అందుకని ఒట్టి అల్లం మాత్రమే ఇలాగ తురిమి వేస్తానన్నమాట. ఎప్పుడు కూడా ఇలాగే వేస్తాను, ఎందుకంటే వెల్లుల్లి వేస్తే రొయ్యల కర్రీ బాగుండదు అని నాకు అనిపిస్తుంది. అందుకని ఇలాగ తురిమి వేస్తానన్నమాట. మనం తీసుకున్న అల్లం ఇలా తురిమేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం. వేసిన తర్వాత చక్కగా మనం దీన్ని కలిపేసుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసాలి. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టి ఉడికిద్దాం. ఒక 3 మినిట్స్ అలా ఉడికిన తర్వాత కారం, మసాలాలో వేసుకుందాం. ఇప్పుడు 3 మినిట్స్ అయింది. ఏం చేద్దామంటే కొంచెం ఇలా కలిపి కారం వేద్దాం. ఫస్ట్ ఉప్పు పసుపు వేసాం కాబట్టి మనం ఇప్పుడు కారం ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ వేద్దాం, ఎందుకంటే నాన్ వెజ్కి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదా. మీరు గమనించారా, ఇప్పటి వరకు నేను పచ్చిమిర్చి వేయలేదు. తర్వాత గరం మసాలా అంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. ఇది కూడా ఒక 2 స్పూన్స్, 1/2 కిలో కదా, 2 స్పూన్స్. దీన్ని కూడా 1 నిమిషం ఉడకనిద్దాం. ఒక 2 పచ్చిమిర్చి ఏం చేద్దామంటే చిన్న చిన్న ముక్కలు తరిగి, ఇగురు కూర కదా, చిన్న చిన్న ముక్కలు తరిగి వేసుకుందాం. ఇవి చూడండి, చిన్న చిన్న ముక్కలు తరిగాను. వేసేసి చక్కగా ఈ కర్రీని ఇలా కలిపేసి ఇప్పుడు మనం తీసుకున్న ఈ గ్లాస్ వాటర్ వేసేద్దాం. ఇష్టమైన వాళ్ళు కొబ్బరి వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇలాగే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. గ్లాస్ నీళ్ళు ఎందుకు వేసానంటే చూడండి, మనం ఒక 50 గ్రాములు పచ్చిశనగపప్పు వేసాం కదా, అది బాగా ఉడకాలి అంటే మనం ముందు ఒక 10 నిమిషాలు నానబెట్టాము. అయినప్పటికీ కూడా బాగా ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. అందుకని ఫుల్గా ఒక గ్లాస్ ఫుల్ వాటర్ వేసాను. అయితే ఇప్పుడు దీన్ని బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికిద్దాం. ఇలా ఉడుకుతున్న టైంలో మనం ఏం చేద్దామంటే, మనం వాటర్ వేసాం కదా, ఆ వెంటనే కొత్తిమీర వేసేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేస్తే కర్రీతో పాటు ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. రొయ్యలు, పచ్చిశనగపప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని కంపల్సరీ ఇలా వేసుకోవాలి.
చికెన్లోకి పచ్చి రొయ్యల్లోకి కంపల్సరీ కొత్తిమీర ఉంటే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఎగిరే వరకు ఉడకనిద్దాం. ఓకే, పక్క ఇడ్లీ, ఇక్కడ కర్రీ. ఇప్పుడు మనం వేసిన వాటర్ 3 వంతులు తగ్గిపోయినాయి, ఇంకా 1 వంతు ఉంది కాబట్టి ఇది ఇలా బుడగలు వచ్చే టైంలో మనం ఏం చేయాలంటే స్టవ్ని సిమ్ చేసుకొని అది పూర్తిగా ఎగిరే వరకు ఉడికించుకోవాలి. ఓకేనా, చాలా టేస్టీ పచ్చి రొయ్యలు పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అవుతుంది. ఓకేనా, ఈరోజు టిఫిన్ ఇడ్లీ వేసాను. తర్వాత కొన్ని గోదావరి పెరుగులు వస్తే పులుసు పెట్టాను. ఇక్కడ పచ్చి రొయ్యల కర్రీ ఉడుకుతుంది. ఓకేనా, చూడండి చివరికి కంప్లీట్ అయింది, కర్రీ పూర్తిగా ఎగిరిపోయింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకొని దాన్ని కొంతసేపు అలా ఉంచి తర్వాత మనం సర్వ్ చేసుకుంటే అంత టేస్టీ కర్రీ రెడీ అవుతుంది. ఓకేనా, ఈరోజు చిన్నాన్నగారిని చూడడానికి తలుపుచ్చాడు. అయితే ఫస్ట్ ఇలాగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. ఆయనేమో మా మేనత్త గారు అబ్బాయి, ఈవిడేమో మా చిన్నాన్నగారు అమ్మాయి. చూసారా, మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఓకేనా, నేను మా చిన్నాన్నగారు అమ్మాయి చెల్లి, ఇద్దరు అల్లుళ్ళతో చిన్నాన్నగారు, మా వారు, మా మరిది. జర్నీ